ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకునే అంశం వ్యూహలక్ష్మి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవిని సంపదలకు అధిదేవతగా భావించి మనం పూజించడం సాంప్రదాయం. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపదలకు లోటు ఉండదని విశ్వాసం. అందుకోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అయితే వ్యూహలక్ష్మిని దర్శించినంత మాత్రాన్ని సకల సంపదలు చేకూరుతాయని మన పెద్దలు పురాణాలు చెప్తున్నాయి. ఇంతకీ ఎవరి వ్యూహలక్ష్మి? ఆ తల్లిని మనం ఎలా దర్శించాలి అనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి గర్భాలయంలో వెలిసినటువంటి మూల విరాట్ వక్షస్థలంలో మహాలక్ష్మి ప్రతిమ ప్రతిష్ఠించి ఉంటుంది. అందుకే వైకుంఠనాథుణ్ణి శ్రీనివాసుణ్ణి అని పిలుస్తాము. ఈ శ్రీ మహాలక్ష్మికి వ్యూహలక్ష్మి అని తంత్రశాస్త్రంలో పేరు కలదు. ఒకానొక సమయంలో తిరుమలలో వెలిసినటువంటి శ్రీవారు ఎవరు అనే ధర్మ సందేహం కలిగిన సందర్భంలో భగవత్ రామానుజన స్వామివారు సాక్షాత్తు వైకుంఠనాథుణ్ణి వైకుంఠం నుంచి భూలోకంలో అర్చావతార మూర్తిగా అవతరించారని, స్వామివారికి శంకు చక్రాలను ఏర్పాటు చేసి పచ్చకర్పూరంతో తిరునామం పెట్టి వక్షస్థలంలో వ్యూహలక్ష్మి ప్రతిమను ఏర్పాటు చేశారని స్కంద పురాణంలో మరియు వెంకటచల మహత్యంలో వివరించి ఉంది. శ్రీవారి వక్షస్థలంలో మహాలక్ష్మి ఉండటం వలన శుక్రవారాల్లో శ్రీమన్నారాయణునికి అభిషేకం నిర్వహించాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని కూడా రామానుజాచార్యులు వారు ఆరంభించారని శిలాశాసనాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా స్వామివారి సన్నిధిలో సేవ చేయడానికి జియంగార్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శ్రీవారి కైంకర్యం కోసం తొలి జియార్ మఠాన్ని కూడా ఆనాడే స్థాపించారని తెలుస్తుంది. ఆనాటి నుంచి ఈ సాంప్రదాయం నేటి వరకు అలాగే కొనసాగుతూ ఉంది. అలాగే శ్రీవారి వక్షస్థలంలో ఉండేటువంటి వ్యూహలక్ష్మి స్థిరంగా ఉండటం వలన స్వామివారికి ఇంతటి ధన ఆకర్షణ విశేషంగా కలుగుతుందన్న విషయం మనందరికీ సుపరిచితమే. సాధారణంగా చతుర్భుజాలతో దర్శన భాగ్యం కల్పించే మహాలక్ష్మి శ్రీవారి వక్షస్థలంలో మాత్రం 3 భుజాలతోనే దర్శనమిస్తారు. కనుక వ్యూహలక్ష్మి అమ్మవారిని త్రిభుజ అని కూడా మనం పిలుస్తాము. ఇదే అమ్మవారు శ్రీవారితో ఉన్నప్పుడు 4 భుజాలతో పద్మాలు అలంకరించుకొని పద్మాసనంలో కూర్చుంటే పద్మంలో కూర్చున్నట్టుగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ వ్యూహలక్ష్మికి ప్రతి శుక్రవారం నాడు పసుపుతో అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత అమ్మవారిని అలంకరిస్తారు. స్వామివారికి కూడా అభిషేకం తర్వాత పచ్చకర్పూరం అలంకరిస్తారు. అనంతరం స్వర్ణాభరణాలు, పుష్పమాలతో అలంకరించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. వ్యూహలక్ష్మిని దర్శించుకునే భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. వ్యూహలక్ష్మిని మనం స్వర్ణలక్ష్మిగా పూజిస్తాము. మహాలక్ష్మి అమ్మవారు మాంగళ్యంతో మనకు దర్శనమిస్తారు. మహాలక్ష్మికి అంటే ఈ వ్యూహలక్ష్మి ప్రతిమకు కూడా శుక్రవారం నాడు స్వామివారి ఏకాంతంగా శ్రీ సూక్తంతో, సుగంధ ద్రవ్యంతో, చందనంతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలను ధరింపచేసి స్వామివారికి మహాలక్ష్మికి ప్రత్యేక ఆరాధన తర్వాత కర్పూర హారతి ఇస్తారు. ఈ విధంగా శ్రీవారి వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకొని పూజలు అందుకుంటున్నటువంటి వ్యూహలక్ష్మిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశేషం. కొన్ని విశేషమైన సేవలు, ప్రత్యేక సేవలు జరిపించుకున్న సందర్భాల్లో ఈ వ్యూహలక్ష్మికి అలంకరించిన పసుపు ప్రసాదంగా ఇస్తారు. ఆ పసుపు నుదుట ధరించి ఇంట్లో ధనస్థానంలో ఉంచుకుంటే సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. మనం తెలుసుకున్నారు కదా శ్రీవారి వక్షస్థలంలో ఉన్నటువంటి వ్యూహలక్ష్మి గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః.